హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ హోమ్. ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటంటే బీరకాయ రొయ్యి పొట్టు కూర అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకొని కొద్దిగా చిటపట్లాడిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని స్లైస్లుగా కట్ చేసుకొని అందులో వేయించుకోవాలన్నమాట. ఇది చాలా ఈజీగా టేస్టీగా ఫాస్ట్గా అయిపోయే కర్రీ అన్నమాట. ఎప్పుడైనా ఇమీడియట్గా చేయాలంటే ఇలాంటివి ప్రిపేర్ చేసుకోవడం బెటర్. ఉల్లిపాయలు అనేవి వేగిపోయి ఇప్పుడు వచ్చేసి నేను 3 బీరకాయలను తీసుకున్నాను, పెద్ద సైజువి. అవి ఇలా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, వాటర్ అనేది బయటికి చిమ్ముతున్నప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, కారం 1 టీ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా, అల్లం వెల్లుల్లి పేస్టు 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి రొయ్యి పొట్టునేమో 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇసుకంతా పోయినంత వరకు క్లీన్గా చేసుకొని ఇందులో వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులో వచ్చేసి వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తే చాలు. వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ వరకు బాగా మగ్గించుకుంటే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇదైతే రైస్లోకి పర్ఫెక్ట్ కర్రీ అనమాట. మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.